హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎన్ఏపిఎస్ గ్లోబల్ ఇండియా లిమిటెడ్ ఈ కంపెనీ 2014లో స్టార్ట్ చేశారండి. వీళ్ళేంటంటే హోల్సేల్లో అంటే బిజినెస్ టు బిజినెస్ ఫ్యాబ్రిక్స్ని సప్లై చేస్తుంటారు అక్రాస్ ఇండియాలో. ఫస్ట్ వీళ్ళు డిఫరెంట్ కంట్రీస్ లైక్ చైనా, హ్యాంకాంగ్ నుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకొని వాటిని అక్రాస్ ఇండియాలో డిఫరెంట్ ఇండస్ట్రీస్కి వీళ్ళు సప్లై చేస్తుంటారు. అండ్ మెయిన్గా వీళ్ళ బిజినెస్ వచ్చేసి మహారాష్ట్రలో ఎక్కువగా జరుగుతుందండి. అండ్ ఓన్లీ ఫ్రమ్ మహారాష్ట్ర నుంచి వీళ్ళకి 95% అయితే రెవెన్యూ జనరేట్ అవుతుందండి. అండ్ మిగతా స్టేట్స్ నుంచి మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీళ్ళ రెవెన్యూ వచ్చేసి ఓవరాల్గా ఫ్యాబ్రిక్స్ నుంచి 93% రెవెన్యూ జనరేట్ అవుతుంది ఫినాన్షియల్ ఇయర్ 23-24 మీరు చూసినట్లయితే. అండ్ రెడీమేడ్ గార్మెంట్స్ నుంచి వీళ్ళకు 6% రెవెన్యూ జనరేట్ అవుతుంటే, అండ్ ఓవరాల్గా టాప్ 5 కస్టమర్స్ నుంచి వీళ్ళకు 63%, టాప్ 10 కస్టమర్స్ నుంచి 78% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారండి. ఈ కంపెనీ ఒక మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 39 crores పైగా అండి. అండ్ నెక్స్ట్ ఈ కంపెనీ ఒక ఫినాన్షియల్ ఇయర్ 2024 వీళ్ళు డెప్ట్ ఫ్రీ ఉన్నారు. అండ్ 2024 ఫినాన్షియల్ ఇయర్కి వీళ్ళకి నెగటివ్ క్యాష్ ఫ్లో కూడా ఉందండి. సో వీళ్ళకున్న క్యాపిటల్ని బట్టి మనం చూసినట్లయితే ఈ కంపెనీలో గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ ఆర్ఎల్స్ వీళ్ళ బిజినెస్ని నెక్స్ట్ ఫేజ్కి తీసుకెళ్లాలన్నా కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు లాంగ్ టర్మ్ పరంగా కూడా మనం చూసినట్లయితే. నెక్స్ట్ ఈ కంపెనీలో ఓవరాల్ ఎంప్లాయీస్ వచ్చేసి 10 ఎంప్లాయీస్ ఉన్నారండి. అండ్ ఈ బిజినెస్ సెగ్మెంట్ ఏదైతే ఉందో వీటిలో కాంపిటీషన్ కూడా హెవీగానే ఉంటుంది. నెక్స్ట్ పియర్స్ కంపారిజన్కి వస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్ పరంగా అండ్ మార్జిన్స్ ప్రకారంగా ఓవరాల్ ఈబిటా ప్రకారంగా కూడా మనం చూసినట్లయితే సోమా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ మనకు బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారండి. అండ్ పిఈ రేషియో పరంగా కూడా మీరు చూసుకున్నట్లయితే సోమా టెక్స్టైల్స్ కంటే ఎన్ఏపిఎస్ గ్లోబల్ వాళ్ళు కొంచెం హైయర్ వాల్యుయేషన్లోనే ఐపీఓని అయితే కోట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఐపీఓ డీటెయిల్స్ విషయానికి వస్తే March 4th ఓపెన్ అయ్యి 6th క్లోజ్ అవుతుందండి. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 per షేర్, లాట్ సైజ్ వచ్చేసి 1600 షేర్స్ అండి. ఐపీఓ ద్వారా వీళ్ళు 11 crores పైగా రైస్ చేస్తుంటే అందులో 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,44,000 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్గా కంపెనీ చాలా చిన్నది. అండ్ వీటితో పాటుగా ఈ కంపెనీ గ్రోత్ పరంగా డెవలప్మెంట్ పరంగా చూసుకున్నప్పటికీ ఎక్కువ టైం అయితే పట్టచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చూసుకున్నట్లయితే. సో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ కూడా మనకు అంత ఫేవరబుల్గా లేవు కాబట్టి ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూలో పర్సనల్గా నేనైతే ఈ ఐపీఓని అవాయిడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో డిసిషన్ తీసుకున్న తర్వాతనే అప్లై చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.